పప్పలు వండుతున్నారనుకోండి, గులాబీ పూలు వేసిది లేదు, వెళ్ళి అడిగి తెచ్చుకున్నారు. పని అయిపోయినట్టు ఇచ్చేయాలా? మంద కాదు కదా. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఎవ్వరు అడుగుతారులే అప్పుడు ఇద్దాంలే అనుకో. వాళ్ళు ఏం చేస్తారు, మర్చిపోతారు పాపం. వాళ్ళు మనకలాగా అస్తమానం పప్పలు వండుకోరు, వాళ్ళకి గుర్తుండదు, మర్చిపోతారు. సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరాలు గడిచిపోయినా ఈ వస్తువు మాత్రం మన దగ్గరే ఉంటుంది. ఇలాగే ఒక ఆవిడంట ఊరు మారిపోయి వెళ్ళిపోతే ఒక జబ్బు ఆమెను పట్టుకుని వదలట్లేదంట. యేసన్న గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయనకి మూకుడి కనపడతా ఉందంట. ఏంటి ప్రార్థన చేస్తుంటే మూకుడి కనపడుతుంది, ఏంటి ప్రార్థన చేస్తుంటే మూకుడి కనపడుతుంది అనుకుంటున్నారంట. ఏదన్నా తప్పేమో అనుకుని మరలా ఇంకోసారి వచ్చి మళ్ళా ప్రార్థన, అదే కనబడతా ఉందంట. ఎన్నిసార్లు చేసినా ఆమెకి తగ్గట్లేదు, ఈయనకి దర్శనం మాత్రం మూకుడే వస్తూ ఉంది. అప్పుడు ఆయన ఆత్మలు అర్థం చేసుకుని అడిగారంట ఆ సోదరిని, నీది కాని వస్తువు ఏదైనా నీ ఇంట్లో ఉందా అని అడిగితే, మూకుడు ఏదైనా ఉందా, మూకుడు లాంటిదని అడిగితే అప్పుడు ఆమె చెప్పిందంట, మేము పలానా ఊరిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళది అడిగి తెచ్చుకున్నాం, మరి అది ఇవ్వలేదు, మాతో పాటు తెచ్చేసుకున్నాం. ఆ దోషమే నిన్ను వెంబడించింది, అదే పాపం నిన్ను పట్టుకుంది, ఇప్పుడు రోగంపై నిన్ను పీడిస్తూ ఉంది. హల్లెలూయా. మనం అనుకుంటాం చిన్న వస్తువే కదా, చిన్నదే కదా అనుకుంటాం, ఇతరులది నీది కానిది ఏది నీ ఇంటిలో ఉన్నది నీకు శాపమే. ఏదో ఒక విధంగా అది నేను వెంటాడుతూనే ఉంటుంది. కొంతమంది అలా ఉంచేసుకుంటూ ఉంటారు వస్తువులు, తిరిగి ఇవ్వరు. అప్పు తెచ్చుకున్నది తిరిగి ఇచ్చేయాలి, అరువు తెచ్చుకున్నది తిరిగి ఇచ్చేయాలి. కానీ అలా అట్టి పెట్టుకుంటూ ఉంటారు, అది మంచిది కాదు. హల్లెలూయా. నీది కానిది సంపాదనే కానీ, నీది కాని వస్తువే కానీ, నీది కానిది ఏది కూడా నీ ఇంటిలోనికి రానివ్వకూడదు. హల్లెలూయా. ఉండనివ్వకూడదు. అక్రమమైనది ఏది కూడా నీ ఇంటిలో ఉండకూడదు, అది నీకు క్షేమము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే జక్కయ్య అక్రమంగా ఎంతో సంపాదించి ధనవంతుడైపోయాడు. కానీ ఈలోగా యేసయ్య గురించి విన్నాడు. యేసయ్య ద్వారా జరుగుతున్న అద్భుతాలన్నిటి గురించి విన్నాడు. యేసయ్యని ఎలాగైనా చూడాలనేటువంటి ఒక కోరిక అతనిలో రగులుతా ఉంది. ఈలోగా యేసయ్య ఆ దారి గుండానే వెళ్తున్నాడన్న వార్త తెలుసుకుని యేసయ్యని చూడాలని పరుగున వెళ్ళాడు. కానీ జక్కయ్య పొట్టివాడు, జనసమూహం చాలామంది ఉన్నారు, ఎగిరెగిరి చూద్దామన్నా సరే కనబడట్లేదు. యేసయ్యను చూడలేక నిరాశతో తిరిగి రాలేదు. కానీ ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య దారి గుండా వస్తాడు కదా చూద్దామని చెప్పి. నిజంగానే యేసయ్య దారి గుండా వచ్చి సరిగ్గా యేసయ్య అక్కడికి వచ్చి చెట్టు పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. త్వరగా దిగి వచ్చి యేసయ్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య తన ఇంటిలో అడుగు పెట్టాడో, జక్కయ్య నువ్వు పాపం చేసావు ఒప్పుకో అని యేసయ్య ఏమి అనలా. యేసయ్య ఇంటిలోనికి అడుగు పెట్టగానే, యేసయ్యని తన ఇంటిలోనికి చేర్చుకొనగానే జక్కయ్య తన పాపమును ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. నేను ఎవరెవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి మరలా తిరిగి 4 అంతలుగా ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత ఆస్తి సంపాదించుంటాడు ఒక్కసారి ఆలోచించేయండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆస్తిలో సగం ఇచ్చేస్తానన్నాడు, సగం ఇచ్చేయిగా మళ్ళా ఒక్కొక్కరికి 4 అంతలేసి ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఒకళ్ళ దగ్గర 1,00,000 రూపాయల వరకు లాక్కున్నాడు అనుకోండి, 4 లక్షలు వేసి ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలి మొత్తానికి. అలా ఎంతమంది దగ్గర తీసుకుని ఉంటాడు? మరి అంతమందికి అన్నేసి లక్షలు ఇస్తే ఎంతవరకు ఇతడు సంపాదించుంటాడు ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. అంత అన్యాయంగా అక్రమంగా సంపాదించేశాడు. కానీ యేసయ్య తన ఇంటికి వచ్చిన తర్వాత అన్యాయంగా సంపాదించిందంతా కూడా తిరిగి ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడు. యేసయ్య జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే జక్కయ్య ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో యేసయ్య అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒకప్పుడు జక్కయ్య ఇంటిలో అక్రమమే ఉంది, అన్యాయమే ఉంది. కానీ యేసయ్యను చేర్చుకున్నాడు. యేసయ్యను చేర్చుకున్న తర్వాత ఆ ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. అక్రమముతో నిండినటువంటి ఆ ఇంటికి యేసయ్యను చేర్చుకున్న తర్వాత రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. విగ్రహములతో నిండిన ఇల్లైనా, శాపకరమైన వాటితో నిండిన ఇల్లైనా, మరి అన్యాయముతో అక్రమ సంపాదనతో నిండిన ఇల్లైనా యేసయ్యను గనక చేర్చుకుంటే నీ ఇంటికి రక్షణ వస్తుంది మొట్టమొదటిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటిలో ఉండవలసింది విగ్రహము కాదు, నీ ఇంటిలో ఉండవలసింది శాపకరమైన పనులు కాదు, నీ ఇంటిలో ఉండవలసింది అక్రమ సంపాదన కాదు, నీ ఇంటిలో ఉండవలసింది యేసయ్య ఉండాలి మొట్టమొదటిగా. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో యేసయ్య ఉండాలి. తర్వాత 2వ సమూయేలు 6:11 చదవమ్మా. యెహోవా మందసము 3 నెలలు ఓబేదేదోము ఇంటిలో ఉండగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఓబేదేదోము అనే వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఈ ఓబేదేదోము ఇంటిలో ఏమి ఉంది అనంటే మందసము ఉంది. ఏముంది చెప్పండి? మందసం ఉంది. ఆ మందసం 3 నెలలు ఉందంట. 3 నెలల మందసం ఉండడం వలన ఓబేదేదోమును అతని ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు అనేటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ మందసం ఓబేదేదోము ఇంటిలోనికి ఎలా వచ్చింది అనేది ఇవన్నీ కూడా మనకు తెలుసు. మరి ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ఓడిపోతే ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి చాలా రకాలుగా మందసం ఉండటం వల్ల చాలా రకాలుగా వాళ్ళు శోధించబడ్డారు. ఈ మందసం మాకు వద్దని వాళ్ళు కొత్త ఎద్దుల బండి మీద ఎక్కించి దాన్ని పంపించేశారు. అలా పంపించేసి వేరే చోటకు వచ్చేస్తే వేరొక చోట ఉండిపోయింది. అప్పుడు దావీదు ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోదామని వచ్చి అతను కూడా ఒక బండి మీద పెట్టి దాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంటే ఒక చోటకు వచ్చేసరికి ఎడ్లు కాలు జారి మందసం పడిపోతూ ఉంటే ఉజ్జా అనే వ్యక్తి చెయ్యి చాపి దాన్ని పట్టుకోబోతే అక్కడే పడి చచ్చిపోయాడు. అప్పుడు దానికి భయపడి అమ్మో ఈ మందసం నా దగ్గర ఉంటే నాకేం శిక్ష వస్తుందో అని భయపడి దావీదు దాన్ని తీసుకుని వెళ్ళకోకుండా ఓబేదేదోము అనే వ్యక్తి ఇంటిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కానీ ఆ ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు ఉండడం వలన ఓబేదేదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఆశీర్వదించబడ్డాడని దావీదు తెలుసుకుని తర్వాత వచ్చి మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సంగతి తర్వాత మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంటిలో ఉండవలసింది ఫస్ట్ యేసయ్య ఉండాలి, రెండవది మందసము ఉండాలి. ఆ రోజుల్లో మందసము దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉండేది. దేవుడు దిగి వచ్చేటువంటి పరిశుద్ధమైన స్థలముగా అది ఉండేది. దేవుడు దిగి వచ్చి మాట్లాడేటువంటి కరుణా పీఠముగా అది ఉండేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండవదిగా మన ఇంటిలో ఏముండాలంటే దేవుని మందిరపు అనుభవాలు ఉండాలి. దేవుని మందిరానికి క్రమముగా వచ్చేటువంటి మందిరపు అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందసము దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో అదే మందిరం కాబట్టి ఈ రోజుల్లో మన ఇంటిలో ఖచ్చితంగా దేవుని మందిర అనుభవము, మందిరముతో సహవాసం, మందిరముతో మనము కనెక్ట్ అయి ఉండాలని ఈ యొక్క వాక్య భాగం మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందసంలో ఏముండేవంటే ఖచ్చితంగా 3 ఆ మందసంలో ఉండేవి. మన్నాతో నింపబడిన పాత్ర ఉండేది, చిగురించిన అహరోను కర్ర ఉండేది, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఉండేవి.
మన్నాతో నింపబడిన పాత్ర వలె మనము దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడు దేవుని వాక్యముతో మన హృదయాలను మనము నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు కలిగిన పలకల వలె దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిచే వారంగా మనము ఉండాలి. మూడవదిగా చిగురించిన అహరోను కర్ర వలె ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మనము చిగురించి అభివృద్ధి చెంది ఫలించే వారంగా మనం ఉండాలని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ అనుభవంలో మన ఇంటిలో ఉండాలి. రెండవదిగా ఒకటి యేసయ్య ఉండాలి, రెండవది మందిరపు అనుభవాలు ఉండాలి. ఎప్పుడైతే మందిరముతో నువ్వు అంటుకట్టబడి ఉంటావో దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి, ఆజ్ఞలు అనుసరిస్తూ జీవించాలి. తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా చిగురిస్తూ అభివృద్ధి చెంది ఫలించే అనుభవంలో నీ ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మూడవదిగా చూద్దాం. యెహోషువ గ్రంథం 6:25 రాహాబను వేశ్య ఎరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా తర్వాత మనం చూస్తే రాహాబు తన ఇంటిలో ఎవరిని దాచిపెట్టింది అని అంటే యెహోషువ పంపించినటువంటి దూతలను లేక రాయబారులను ఏం చేసింది? ఆమె దాచిపెట్టింది. వేగుల వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. ఇదంతా మనకు తెలుసు. ఇక్కడ ఆమె దాచిపెట్టి ఉండడం వల్ల ఏం జరిగింది అని అంటే యెహోషువ తన సైన్యముతో యెరికోను పట్టుకోవడానికి వచ్చినప్పుడు యెరికో పట్టణం అంతటిని అగ్నితో కాల్చివేసేశారు. కానీ రాహాబుని ఆమె తండ్రి ఇంటి వారందరినీ కూడా కాపాడి తప్పించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? ఆమె యెహోషువ పంపినటువంటి దూతలను దాచిపెట్టింది కాబట్టి, యెరికో సైన్యానికి వాళ్ళని అప్పగించుకోకుండా వారిని దాచిపెట్టింది కాబట్టి యెహోషువ కూడా రాహాబు అనే ఆ వేశ్య ఇంటి వారందరినీ కూడా మరి కాపాడాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ దూతలు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారంటే దైవజనులకు సాదృశ్యంగా కనబడుతున్నారు. మన ఇంటిలో ఎవరికి మనం స్థానం ఇవ్వాలి అని అంటే దైవజనులకు మనము చోటు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో దైవజనులకు చోటు ఇవ్వాలి. మన ఇంటిలో దైవజనులను దాచిపెట్టే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతోమందిని మనము చేర్చుకుంటూ ఉంటాం, ఎంతోమందికి మనము స్థానం ఇస్తూ ఉంటాం, ఎంతోమందికి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం మన జీవితంలో. కానీ దైవజనులు మాత్రం కొంచెం చులకనగా చూస్తూ ఉంటారు కొంతమంది. దైవజనులను పట్టించుకోరు కొంతమంది. దైవజనులకు వారి జీవితాల్లో వారి ఇళ్లల్లో స్థానం ఇవ్వరు, అవకాశం ఇవ్వరు. వారి యొక్క హృదయాలలో దైవజనులకు చోటివ్వరు. చాలా చులకనగా చూస్తూ ఉంటారు దైవజనులు అంటే కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. అలా మనం ఉండకూడదని ఈరోజు దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దైవజనులకు మన యొక్క గృహాలలో మన ఇళ్లల్లో మనము చోటిచ్చే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం షునేము పట్టణానికి సంబంధించిన గనురాలు. ఆమె ఏం చేసింది? ఒక దైవజనుని చేర్చుకుంది. చేర్చుకోవటమే కాదు, ఒక ప్రత్యేకమైన గదిని కట్టించింది. దైవజనుడికి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చింది. అలా ఆమె చూడడం వల్ల ఏం జరిగింది? ఫస్ట్ ఆమెకు అసలు సంతానమే లేరు, ఆ సంతానం ఇవ్వబడింది. కుమారుడు పుట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆ కుమారుడు చనిపోయాడు. అయితే దైవజనుడికి చోటు ఇవ్వడం వలన చనిపోయిన కుమారుడు మరలా తిరిగి బ్రతికించబడ్డాడు. ఎంత అద్భుతమైన కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుల యొక్క పాదాలు ఎంతో సుందరములని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దైవజనులు మన ఇంటిలో అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదం.
దైవజనులు మనం పిలుచుకోవాలి. అక్కడ గనురాలైన స్త్రీ అంట, ఆ వాక్యం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. భోజనమునకు రమ్మని బలవంతము చేసెను అని ఉంటుంది. మీరు స్టార్టింగ్ లెటర్లో చదవండి, 4వ అధ్యాయము 4వ వచనంలో బలవంతము చేసెను. హల్లెలూయా. నా ఇంటికి రమ్మని ఏం చేసిందంట? బలవంతం చేసిందంట. హల్లెలూయా. మనం బలవంతం చేయడం కాదు కదా, పాస్టర్ గారు మా ఇంటికి రాలేదని కోపం ఇస్తాం మనం. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు ఏమైనా సరే మా ఇంటికి రావాలి అని బలవంతం చేసి తీసుకుని వెళ్ళేవారు కొంతమంది. అయితే పాస్టర్ గారు మా ఇంటికి రాలేదని కోపగించేవారు కొంతమంది. హల్లెలూయా. కోపగించేవారిగా మనం ఉండకూడదు. దైవజనుడు నా ఇంటికి రావాలి, బలవంతంగానైనా తీసుకుని వెళ్ళే స్థానంలో, ఆ లిస్టులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దైవజనుడు అంటే దేవుని స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అయితే ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడా లేదా అనేది చూసుకోవలసిన, అది కూడా నీదే ఆ బాధ్యత. దైవజనుడిని చేర్చుకోమన్నా కదా అని ఇంకా అందరినీ చేర్చుకోవడం కాదు, భక్తిగల దైవజనుడిని చేర్చుకోవాలి. ఆ స్త్రీ ఏం చేసింది? భక్తిగల దైవజనుడిని చేర్చుకుంది. అది నీకు జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి. ఈ దైవజనుడు భక్తిగల దైవజనుడా కాదా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దైవజనులకు చోటు ఇవ్వాలి. తర్వాత చూద్దాం. నేను చెప్పాలని చాలా ఉంది కానీ సమయం నన్ను తరుముతా ఉందన్నమాట. అపోస్తల కార్యములు 12:12 ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మరియా ఇంటికి వచ్చారంట. మరియా ఇంటిలో అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. మరియా ఇంటిలో ప్రార్థించే సహోదరులు ఉన్నారు. మరియా ఇంటిలో ఎవరు ఉన్నారు? ప్రార్థించే సహోదరులు కూడుకున్నారు. మన ఇంటిలో ఎవరు కూడుకుంటున్నారు? హల్లెలూయా. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకునేవారు కూడుకుని సోది మాటలు చెప్పుకుంటున్నాం మనం. సమయం అంతా కూడా కూర్చుని కాలక్షేపముతో కూడిన కబుర్లు చెప్పుకుంటున్నాం కానీ మన ఇళ్లలో ప్రార్థించే సహోదరులు కూడుకోవట్లా. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇళ్లలో ఎవరు కూడుకోవాలి? ప్రార్థించే సహోదరులు. ప్రార్థించే సహోదరులందరూ ఒక చోట కూడుకున్నారనుకోండి, కంపల్సరిగా అక్కడ ఏం జరగాలంటే ప్రార్థన జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులందరూ ఒక చోట కూడుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం ఒక చోట కూడాం కదా, ప్రార్థన చేద్దామని చెప్పి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అంతేగాని కలుసుకున్నాం కదా అని చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం కాదు. ఇది దేవుని పిల్లల యొక్క లక్షణము కాదు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో ప్రార్థించే సహోదరులు కూడుకునేటట్లుగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అవసరమైతే ఒక్కొక్కసారి నువ్వే పిలవాలి. ప్రార్థనా పరులైన వారిని పిలిపించుకుని నీ ఇంటిలో ప్రార్థనా కుడికలు ఏర్పాటు చేయించుకోవాలి. కేవలం ప్రార్థనా విజ్ఞాపనలు నీ ఇంటిలో జరిగేటట్లుగా చూసుకోవాలి. హల్లెలూయా. రోదన గల స్త్రీలని ఉండేవారు. వారిని పిలిపించుకుని నీ ఇంటిలో రోదన చేయించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది బైబిల్ యొక్క క్రమం అన్నమాట. రోదన గల స్త్రీలను పిలిపించుకుని మనం ఏం చేయాలి? మన ఇంటిలో రోదన చేయించుకోవాలి. ప్రార్థించే సోదరులను పిలిపించుకుని ప్రార్థన చేయించుకోవాలి. మన ఇంటిలో ప్రార్థించే సహోదరులు కూడుకునేటట్లుగా చూసుకోవాలి. అది మనకి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా మనము ఈరోజు మనం చదువుకునే వాక్య భాగంలో ఆ యొక్క సోదరి ఇంటిలో, ఆ విధవరాలి ఇంటిలో ఏముంది? నూనె కుండ ఉంది. 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆమె ఎలీషా అడిగినప్పుడు నీ ఇంటిలో ఏముంది అని అడిగితే ఆమె అంటుంది కదా, నా ఇంటిలో నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క విధవరాలి ఇంటిలో నూనె కుండ ఉన్నది.
ఆ నూనె కుండ దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, ఒకటి ప్రార్థనకు సాదృశ్యంగా కనబడితే, రెండవది పరిశుద్ధాత్మ అభిషేకానికి లేక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, రెండవది పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మన ఇంటిలో ఖచ్చితంగా ఈ ప్రార్థన కుండ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను చెప్పాను, రాహేలు ఇంటిలో ఏముంది చెప్పండి? విగ్రహం ఉంది. విగ్రహం ఉండడం వలన ఆమె ప్రయాణం చివరి వరకు కొనసాగలేదు, మధ్యలోనే ఆమె చనిపోయింది. మన ఇంటిలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయేమో పరిశీలన చేసుకుందాం. విగ్రహం అంటే రాతితో చేయబడిన ఒక బొమ్మ కాదు. విగ్రహం అంటే దేవుని స్థానాన్ని ఎవరికిస్తున్నామో, దేనికిస్తున్నామో, దేవుని సమయాన్ని ఎవరికిస్తున్నామో, దేనికిస్తున్నామో అదే ఒక విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా అదే ఒక విగ్రహం. ఆ రకమైన విగ్రహం ఏదైనా మన యొక్క ఇళ్లల్లో, మన యొక్క హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉన్నాయేమో పరిశీలన చేసుకుందాం. ధనాపేక్ష అనేది ఒక విగ్రహం, మరి సెల్ ఫోన్ అనేది ఒక విగ్రహం, ఒక వ్యక్తి ఒక విగ్రహం. కనుక ఇటువంటి విగ్రహాలు ఏమైనా మనలో ఉన్నాయేమో పరిశీలన చేసుకుని వాటిని మనము మన యొక్క ఇళ్లల్లో నుంచి పారద్రోలుదాం. రెండవది, ఆకాను ఇంటిలో ఏమున్నది? శపితమైనవి తెచ్చిపెట్టుకున్నాడు ఆకాను గుడారంలో. తద్వారా ఏం ఫలం వచ్చింది? తాను తన ఇంటి వారందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. మన ఇళ్లలో కూడా శాపకరమైనవి ఏమైనా ఉన్నాయేమో చూడండి. శాపకరమైన పనులు ఏమైనా మనం చేస్తున్నామేమో పరిశీలన చేసుకోనండి. దేవుని సన్నిధిలో ఎన్నో సంవత్సరాల నుంచి మనము గడుపుతూ ఉన్నాము, కొనసాగుతున్నాము. కానీ కొన్ని సందర్భాల్లో తెలియకుండానే కొన్ని శాపకరమైన పనులు, చిన్నవే కదా అనుకుంటూనే కొన్ని విడిచిపెట్టినటువంటి ఆచార అలవాట్లు కొన్ని చేస్తూ ఉన్నారు. అటువంటివి ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకోండి. వాటిని మన జీవితాల్లో నుంచి పారద్రోలదాం. మూడవదిగా జక్కయ్య ఇంటిలో ఏముంది అని అంటే అక్రమ సంపాదన, అన్యాయ సంపాదన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇళ్లలో కూడా ఏమైనా అన్యాయంగా, అక్రమముగా, మనది కానిది ఏదైనా మన గృహాల్లో ఉన్నదేమో పరిశీలన చేసుకుందాం. అన్యాయంగా ఏది మన ఇంటికి మనం తెచ్చుకోవద్దు, కష్టపడి తెచ్చుకుందాం. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మనది కానిది ఏదైనా సరే మనం తిరిగి ఇచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. జక్కయ్య ఇచ్చేసాడా లేదా? 4 అంతలేసి ఇచ్చేసాడు. మనం 4 అంతలు ఇవ్వకపోయినా కనీసం ఆ వస్తువైనా తిరిగి ఇచ్చేద్దాం. మనది కానిది ఏదైనా సరే తిరిగి ఇచ్చేయండి. అన్యాయము, అక్రమం మన జీవితాల్లో ఉండకుండా చూసుకునండి. ఇప్పుడు మన ఇళ్లల్లో ఉండవలసింది ఏంటంటే యేసయ్య మన ఇంటిలో ఉండాలి. యేసయ్య మన ఇంటిలోనికి వస్తే మనకు, మన కుటుంబాలకి రక్షణ వస్తుంది. రెండవది, మన ఇంటిలో ఏముండాలంటే మందసం ఉండాలి. మందసం అంటే దేవుని మందిరపు అనుభవాలు, మందిరముతో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం మందిరముతో అంటుకట్టబడి ఉంటామో మనము దేవుని వాక్యముతో నింపబడతాం, దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవిస్తాం. చిగురించిన అహరోను కర్రవలే మనం కూడా ఎప్పుడు కూడా చిగురించి ఫలిస్తాం. కనుక మందిరపు అనుభవాల్లో మనం ఉండాలి మన ఇల్లు. మూడవదిగా మన యొక్క ఇళ్లలో ఏముండాలి అనంటే దైవజనులను మనము చేర్చుకోవాలి. మన ఇళ్లలో మనం ఏం చేర్చుకోవాలి? దైవజనులను మనం చేర్చుకోవాలి. తర్వాత ప్రార్థించే సహోదరులు మన ఇళ్లల్లో ఉండాలి. నాలుగవదిగా మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ 5 మన ఇంటిలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా, నా వలన నీకేం కావాలి అది నీ ఖచ్చితంగా నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర నుంచి నీకేదైనా ఫలము కావాలా, దేవుని దగ్గర నుంచి నీకేదైనా కార్యము జరగాల, ఏదైనా ఆశీర్వాదం, ఏదైనా విడుదల, ఏదైనా స్వస్థత కావాలా, మొట్టమొదటిగా నిన్ను అడిగే ప్రశ్న ఏంటి? నీ ఇంటిలో ఏమి ఉంది? నీ ఇంటిలో ఉన్నదాన్ని బట్టే నీకు ఫలము దొరుకుతుంది.
ముందు చెప్పబడినట్లుగా విగ్రహము శాపకరమైనవి అక్రమము గనుక నీ ఇంటిలో ఉంటే దేవుడు నీకేమీ చేయలేడు. కానీ యేసయ్య, మందసం, దైవజనులు, ప్రార్థించే సహోదరులు, ప్రార్థన, పరిశుద్ధాత్మని ఇంటిలో ఉంటే దేవుడు వెంటనే నిన్ను సమీపించి నీకు కావలసిన కార్యము నీ ఇంటిలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల మన ఇంటిలో ఏముందో పరిశీలన చేసుకుందాం. ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే వాటిని మనం విడిచిపెడదాం. దేవునికి ఇష్టమైనవి మన ఇంటిలో ఉండేటట్లుగా మనం చూసుకుని దైవ ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవుదాం. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుని ఈ వాక్యం మనందరి హృదయాల్లో స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు. నా వలన నీకేమి కావాలని అడుగుతూనే నీ ఇంటిలో ఏమి ఉన్నది అని నువ్వు అడుగుతున్నావు. ప్రభువా, నీ వలన మేము ఏమైనా పొందుకోవాలి అని అంటే అది మా ఇంటిలో ఉన్నదానిని బట్టే అని ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు తేటపరిచావు తండ్రి. ప్రభువా, విన్న వాక్య ప్రకారంగా నీకు ఆయాసకరమైన, నీకు వ్యతిరేకమైనవి మా ఇళ్లలో, మా గృహాలలో, మా జీవితాల్లో ఏమి ఉన్నా సరే ఇప్పుడే తీసివేయండి నాయనా. పరిశుద్ధాత్ముడా, మా గృహములలో యేసయ్య ఉండాలి, మందిరపు అనుభవాలు ఉండాలి, దైవజనులకు చోటు ఉండాలి, ప్రార్థించే సహోదరులకు చోటు ఉండాలి, ప్రార్థన పరిశుద్ధాత్మకు చోటు ఉండాలి నాయన. ఆ విధంగా మేము జీవిస్తూ నీ కృపను సమృద్ధిగా పొందుకునే ధన్యత నాకు మా అందరికి దయచేయమని, ఈ వాక్యం అందరి హృదయాల్లో స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.